హాయ్ వ్యూయర్స్, ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచి మాట ఏంటంటే, బద్ధకము మనకి ప్రథమ శత్రువు కదండి. అందరు నాతో ఏకీభవిస్తారా? తప్పనిసరిగా మనం అందరము ఏకీభవించాల్సినటువంటి విషయం అండి. ఎందుకని ఏం చెప్పునంటే, సోమరితనము బద్ధకం అనేటటువంటిది మనిషికి ఉంటే అతను పైకి రాలేడు. ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పిల్లలు ఉంటారు, మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. చదువుకోరా అంటే వాయిదా వేసి ఇప్పుడు కాదులే, పొద్దునడిగితే సాయంత్రం అంటాడు, సాయంత్రం అడిగితే తెల్లారుజామున అంటాడు. తర్వాత ఏమనుకుంటాడు, పరీక్ష ముందు కూర్చొని ఇప్పుడంతా ఎంజాయ్ చేసి నేను పొద్దున్నే లేచి 9ంటికి ఎగ్జామ్, నాకు 4ంటికి అలారం పెట్టుకొని నేను 8 గంటల దాకా చదువుతాను అని చెప్పని అంటాడు. అని అలారం పెట్టుకొని పడుకుంటాడు. కానీ వాడిని లేపడానికి ఇక్కడ అమ్మా నాన్న ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు లేపినా కానీ ఇంకో 10 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు అని చెప్పి అట్లా సోమర్థనంతో గడుపుతాడు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఏమీ రావు, ప్రిపేర్ అవ్వలేదు, వెళ్తాడు. కానీ ఏమీ రాయలేక ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తాడు. దీనికి ఎవరు బాధ్యులు? మనలో ఉండేటటువంటి సోమర్థనం. ఈ సోమర్థనాన్ని మనం వదులుచుకుంటే కానీ మనము ముందుకి వెళ్ళలేము. పిల్లలే కాదండి, పెద్దలైనా సరే పనులు చేసేటప్పుడు ఎప్పుడు పని అప్పుడు చేసేయాలి అంతే. దాన్ని బద్దకించి మనం గనక దాన్ని వాయిదా వేసామంటే అక్కడే మనం ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా భావించాలి. సో మన సోమర్థనాన్ని వీడి చక్కగా అందరం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.